మా ఊరికి రోడ్డేయండి మహాప్రభో అని ఏపీలో పలు గ్రామాల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయినా రోడ్లపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదు. రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. దారులన్నీ నరకాలకు నకళ్లుగా మారాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ గ్రామ ప్రజలు మా ఊరికి మంచి రోడ్డు వేస్తారా లేదా అని నిలదీస్తూ మోకాళ్లపై కూర్చుని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని సేతు భీమవరం గ్రామ రహదారి దుస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జి సిగడాం మండలం సేతు భీమవరం నుంచి గెడ్డ కంచారం గ్రామానికి వెళ్లే రహదారి అధ్వాన్నంగా తయారైంది. దాదాపు 2 కిలోమీటర్ల పొడవుండే ఈ రోడ్డుపై అడుగడుగునా గుంతలు పడ్డాయి. అసలే మట్టి రోడ్డు. ఇక వర్షాకాలం వస్తే ఈ రోడ్డుపై ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటమాడ్డమే. తమ ఊరి నుంచి మండల కేంద్రమైన సిగడం వెళ్లాలంటే చచ్చే చావు వస్తోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు వేయండి బాబు అని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లాభం లేకపోతోందని గ్రామస్తులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తుల్లో కొందరు మట్టి రోడ్డుపై మోకాళ్లతో కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ గ్రామస్తుల రోడ్డు బాధ గురించి మా ప్రతినిధి సునీల్ మరిన్ని వివరాలు అందిస్తారు. తమ గ్రామంలో రోడ్లు వేయాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా సేతు భీమవరం గ్రామంలో రైతులు ఏదైతే గ్రామస్తులు విభిన్నంగా ఆందోళన చేస్తున్నారు. ఏదైతే మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, మిగతా గ్రామస్తులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎందుకు ఆందోళన చేస్తున్నారండి? రోడ్డు గురించి అండి. రోడ్లు లేకపోవడం చాలా ఇబ్బంది పడతాను. మీ సేవర్ కటస్థించి మాకు తప్పకుండా ఈ రోడ్డు చేయవలసిందిగా కోరుతున్నాము. మానాడు పెద్దలు సామాన్లు కొనాలంటే అందుబాటులో ఉన్న మా గ్రామంలో లేవు కాబట్టి కంచరా తప్పకుండా వెళ్ళవలసి వస్తుంది. అంచేతను వర్షాకాలం అయితే చెప్పులు తీసి కూడా నడవలసి వస్తుంది. చాలా బాధపడతాను. ఎవరు మీరు ఈ రోడ్ల గురించి మాత్రం తప్పకుండా మా అందు దయించి కటస్థించి చేయించవలసింది. చాలామందికి ఈ రోడ్డు ఉపకారం. అంచేత 4 సార్లు 10 సార్లు ఇవ్వడం అయింది. రోడ్డు ఓకే చేసినా ఇప్పుడు ఆగిపోయింది. ఎటు కారణమో తెలియదు. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేకపోవడం వల్ల? స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. వర్షాకాలం టైంలో నడవలేక సైకిల్ మీద వెళ్ళలేకపోతున్నారు. స్కూల్కి ఏమంటే స్కూల్ పిల్లలకు మేము రోడ్డు బాగోలేదు నాన్న వెళ్ళలేకపోతున్నాం, మేము ఎలాగెళ్ళాలి అని చెప్పుకుని ఒక 4-5 రోజులు వర్షం పడిన ప్రతి తుఫానికి కూడా సెలవులు తీసుకుని ఉండిపోతున్నారు పిల్లలు. దానివల్ల కొద్ది అధికారులు స్పందించి రోడ్డు వేయాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి, నిత్యావసర సరుకులు తీసుకురావడానికి కానీ ఇంకేదైనా ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు? చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఎరువులు తీసుకురావడానికి కానీ ఈ రైసు మిల్లులకి ఆటోలతో వెళ్ళడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. సుమారు 60 మంది పిల్లలు విందువాయిస్ జడ్పీ స్కూల్లో చదువుతుంటారు. ఈ తుఫాను వర్షాకాలంలో కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు పిల్లలకి. ఓకే, అధికారులకు కానీ నేతలకు కానీ ఎవరికైనా ఫిర్యాదు కలిశారా, లేకపోతే వాళ్ళు ఎలాంటి స్పందించారా? ఏంటి? మేము కలవడం అయితే జరిగిందండి, చాలాసార్లు కలిసాం. కానీ ఎటువంటి స్పందన లేదు. ఏమనంటే నిధులు లేవని చెప్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, పీజీఆర్ఎస్ కూడా పెట్టాం. చాలాసార్లు కూడా మీ ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ కూడా చేసి ఎమ్మెల్యే గారు కూడా లెటర్ ఇచ్చారు. అయినా సరే ఎటువంటి స్పందన లేకుండా చేస్తున్నారు. ప్రతిసారి కలవడం జరుగుతుంది. ఈ రోడ్ల గురించి తిరగడం ఇబ్బంది అవుతుంది. అయినా సరే ఎవరో పట్టించుకోవట్లేదు. ప్రతిసారి శాంక్షన్ అయిపోయింది అంటున్నారు. అడుగుతుంటే శాంక్షన్ అయిపోయిందమ్మా, మీకు రోడ్డు అయిపోద్ది అంటున్నారు. తీరా చూస్తే తర్వాత నిధులు లేవని చెప్పేస్తున్నారు. చాలాసార్లు పిల్లలకు కానీ వ్యాపారస్తులకు కానీ వెళ్ళడానికి కానీ రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. అల్లకి వెళ్ళాలి సరే ఇటే తోప మాకు పొలంలోకి వెళ్ళాలి కానీ ఏదైనా సరే మాకు ఇబ్బంది అవుతుంది. 108 రావాలని సరే రాలేదు. మాకు చీపురుబెల్లి రాజంగాని ఎటైనా సరే ఇదే తోప. బస్సు కూడా ఆర్టీసీ బస్సు కూడా ఇటే వస్తుంది మాకు గెడకంచరం. దానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మాకు చాలా సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి అధికారులందరూ కూడా మా యందు దయించి మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేస్తారని కోరుచున్నాం. తమ గ్రామంలో రోడ్డు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని, అయితే గ్రామానికి కనీసం 108 వాహనం రావట్లేదు. స్కూల్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు రైతులు పొలాలకు వెళ్ళాలన్నా, నిత్యావసర సరుకులు తీసుకురావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కూడా ఇక్కడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అయితే ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఇక్కడ కోరుతున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.